హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్‌కి ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్‌లో మసాలాకైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకొచ్చేసి కొబ్బరి, కొత్తిమీర, అలాగే తెల్లగడ్డలు అండ్ చెక్క, లవంగాలు, ఇంకా కొన్ని అయితే మసాలా దినుసులు ఎక్కువ వేశానండి. ఎందుకంటే మనం ఈ విధంగా ముస్లిం స్టైల్‌లో చేసి పెడితే ఎవ్వరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. సో, అందుకనేసి ఇక్కడ ఆలు అయితే ఒక 3 తీసుకున్నాను. వాటిని నీట్‌గా ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత టమోటాలు యాడ్ చేసుకున్నాను ఒక 2. ఫస్ట్ అయితే పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత వేపుడుకి కూడా అన్నీ ప్రిపేర్‌గా పెట్టుకున్నానండి. నేను ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్పలేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు మసాలా దినుసులంటే తెలిసే ఉంటాయి కదా! సో, అందుకనేసి ఇక్కడైతే ఇంకా ఆయిల్ వచ్చేసి కొంచెం హీట్ అవ్వగానే ఇలా అయితే వేపుడైతే వేస్తున్నానండి. ఇలా నేను వేపుడు వేసిన తర్వాత కాసేపు ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఒక 3 మినిట్స్‌లో ఇలాగైతే నేను మసాలా అండ్ టమోటా 2 వేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలియబెడతానండి. ఎందుకంటే మసాలా మనం ఫస్ట్ టైం వేసినప్పుడు ఇలాగ ఆయిల్‌లో కాసేపు ఒక 2-3 మినిట్స్ ఇలా కలియబెట్టామంటే పచ్చి వాసన రాకుండా నీట్‌గా ఉంటుందండి. అందుకనేసి ఇలా అయితే చేస్తానన్నమాట. సో, నేను ఆలు కర్రీకే కాదు ఏ కర్రీకైనా ఇలాగే చేస్తానండి. అండ్ మసాలా కర్రీకి అనమాట. సో, ఇక్కడైతే ఇలా వేగిన తర్వాత పసుపు, కారం పొడి, అలాగే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. చూసారా 3 అయితే వేసానండి. ఈ 3 వేసిన తర్వాత కూడా మనం లైట్‌గా ఒక 2-3 మినిట్స్ అయితే అలా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొన్ని. ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉండడానికి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేను ఆయిల్ తక్కువ వేసానండి. అందుకనేసి ఇలాగైతే వాటర్ యాడ్ చేసి మళ్ళీ కాసేపు అయితే కలియబెట్టాను. ఒక 2-3 మినిట్సే అండి. మళ్ళీ ఎక్కువ సేపు పెట్టొద్దు. అడుగు అంటుకుపోతుంది. కర్రీ అనేది స్మెల్ వస్తుంది. బాగోదనమాట. ఫైనలీ ఈ విధంగా అయితే అయిన తర్వాత ఇక్కడ ఆలు అయితే వేసుకుంటున్నానండి. చూసారా కట్ చేసిన ఆలు అయితే వేసాను. తర్వాత వచ్చేసి ఒక 2 మినిట్స్ దీన్ని కూడా ఇలా కలయబెట్టిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. సో, ఈరోజు వచ్చేసి రాళ్ళ ఉప్పు వేయలేదండి నేను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ అంటే ఆలు ఒక్కొక్కసారి ఉడకదు కదా! నేను డైరెక్ట్ వేశాను. కొంతమంది ఉడకబెట్టి వాటిని కట్ చేసి ఆలు కర్రీ చేసుకుంటారండి. నేనైతే డైరెక్ట్ పచ్చి ఆలుని కట్ చేసి వేశాననమాట. సో, ఫైనల్‌గా ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయితే అవుతుందండి. ఇంకా ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే పైగా వేస్తున్నానండి టేస్ట్ కోసం అయితేనా. ఈ ఆనియన్స్ వేసిన వెంటనే దించకూడదండి. దించినామంటేనా మళ్ళీ ఇంకా ఆనియన్స్ అనేటివి అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇవి కూడా లైట్‌గా మగ్గాలి అంటే ఇంకొక ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలండి. చూసారా కర్రీ గ్రేవీగా ఎలా ఉందో చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముస్లిం స్టైల్‌లో మసాలా దట్టించి చేసినామంటే ఎవ్వరైనా తినకుండా అయితే అస్సలు వదిలిపెట్టరు. ఫైనలీ కర్రీ అయితేనా ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఇక్కడ కొంచెం డౌట్ వచ్చింది కర్రీ ఇంకా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఫైనల్‌గా కర్రీ అయితే నీట్‌గా ఉడికింది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి. ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఆఫ్టర్నూన్‌కి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.